రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం. ఒకవైపు మేము శనివారం రోజు గుళ్ళల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను అదే రోజు తిరుమల వెళ్తా అన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఎలా చూడాలంటారు దాన్ని? అందరికీ ముందుగా నమస్కారం అండి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఈ ఒక లడ్డూ కార్యక్రమాన్ని ఇవాళ మనందరం కూడా బాధపడుతూనే మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇవాళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తను ఈ హిందూ ధర్మాన్ని ఏ రకంగా అయితే ఇబ్బందికరంగా ఆ ధర్మాన్ని చేస్తూ అక్కడ అన్య మతాలను కూడా ప్రచారం చేసుకున్న వ్యక్తి అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇది శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఆయన మాట్లాడేది కేవలం అతను ఫేక్ న్యూస్ ద్వారానే 5 సంవత్సరాలు నడిపాడు అనే సంగతి ఇవాళ మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఇవాళ అసలు ఆ డిక్లరేషన్ అనే దానికి ఇవ్వడానికి నీకు ఎందుకు అసలు భయం? నేను ఏం చేయలేదు పవిత్రుడు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పావు. చెప్పినప్పుడు డిక్లరేషన్ ఇవ్వండి, ఇచ్చేయాలని ధైర్యం కాదు, తప్పేముంది అందులో? ఇప్పుడు ఏ మతం కూడా చెప్పేది ఏంటంటే అన్య మతాలని ద్వేషించేటువంటి హక్కు ఏ మతానికి లేదు. ఎందుకంటే మతంలోనే మాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఖురాన్లో కూడా ఒక వాక్యం రాయబడింది. ఏమని రాయబడింది? ఇతర మతస్థులను ద్వేషించవద్దు, వారిని కూడా గౌరవించండి అని ఖురాన్లో కూడా క్లియర్గా రాయబడింది. అట్లాగే భగవద్గీతలో రాయబడింది. అట్లాగే మన సిక్కుల దాంట్లో కూడా రాయబడింది. అన్ని చోట్ల రాయబడింది. ఎక్కడైనా యేసుప్రభు చెప్పాడా అన్య మతస్థుల్ని చేయమని? కాదు. ఇతను కేవలం ఒక రకమైనటువంటి స్టాటిస్ట్ మెంటాలిటీ గల ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఎందుకు ఈ నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం చూసాం గతంలో రాక్షసుల యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీరు మంచి చేయండి, ఏ మంచి కార్యక్రమం చేసినా సరే అది మంచిది కాదంటాడు. ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు కొంతమంది నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళల్లో ఈయనొకడు. సార్ వజీర్ సాబ్ ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న సార్. అసలు ఆయన నిన్న మాట్లాడింది ఇదేం సెక్యులరిజం, ఇదేం హిందూయిజం, ఇదేం సెక్యులర్ దేశం అంటూ ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎలా చూడాలంటారు దాన్ని? ఆయన వాళ్ళ అంబేద్కర్నే అవమానపరిచినట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి అసలు భారత రాజ్యాంగం గురించి చదువుకుంటేగా తెలియటానికి, భారత రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన రాజ్యాంగంలోనే రాయబడింది. అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ 78 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో మరి అన్య మతస్థులు అందరం కూడా కలిసి ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన పక్క దేశం, అది ఇస్లామిక్ దేశం. మరి అట్లాగే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, అన్ని ఇస్లాం దేశాలు. మరి అట్లాగే ఇప్పుడు మిగతా అమెరికా ఉంది, అక్కడ క్రిస్టియానిటీ ఉంది. కానీ అన్ని దేశాల్లో ఉన్నటువంటి మతాలన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. ఇంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ప్రప్రదంగా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో 100 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే అన్య మతాలని ఒకే తాటి మీద తీసుకొచ్చి మాట్లాడి, కానీ ఇలాంటి చీడపురుగులు కొంతమంది చేరి ఈ యొక్క భారతదేశాన్ని విమర్శించేటువంటి హక్కు లేదు. వాళ్ళు ఈ భారతదేశాన్ని పాడు చేయడానికి మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనందరం కూడా తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంకొకరు చేయకుండా ఉండాలి. ఇది ఇతనితో పోదు. కాబట్టి దీన్ని కొంతమంది దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయంగా కానివ్వండి, మామూలుగా కానివ్వండి, అది అక్కడ సృష్టించడానికి బ్యాడ్ సృష్టించడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా అతను ఒక ప్లాన్ వేశాడు. ఇవాళ ఏం వేశాడు? ఈ రాష్ట్రంలో దీన్ని అడ్డం పెట్టుకొని శనివారం రోజు కొన్ని గొడవలు చేస్తే వెంటనే చెప్తాడు కదా, మాట్లాడితే రాష్ట్రపతి పరిపాలన అంటాడు. ఈ మన అందరం కూడా జోకులాగా మాట్లాడతాడు. అందుకని ఇప్పుడు అతను ఏంటంటే ఏదైనా గొడవలు జరుగుతాయేమో, ఈ శనివారం రోజు పెద్ద గొడవ చేయాలని అన్ని దేవాలయాల్లో పూజలు చేస్తాం, నేను తిరుపతి పోతాను, నేను నడుచుకుంటూ వెళ్తాను, లేదంటే మా తర్వాత ఏమో నాకు కావాలని డిక్లరేషన్ పెట్టారు. ఇవన్నీ ఏంటండి ఎవరికైనా చెప్తే నవ్వుతారు. అసలు అతను ఏంటంటే అతను ఏదో రాజకీయం ఏదో చేయాలనుకుంటే ఎట్లా ఉందంటే, నేనే కనుక మీ మీద ఏదైనా వేయాలని చెప్పి చెడు ఒక పేడ మీ మీద వేయాలంటే అది వచ్చి నా మీద పడినట్టు ఉంది అతనికి. ఎలాంటి వాళ్ళ పప్పులు సాగో ప్రజలు తెలియక చేసిన పని మళ్ళీ అందరూ సర్దిద్దుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా నువ్వు చెప్తే వినేటువంటి పరిస్థితులు లేరు. అంటే నువ్వు ఇవాళ మనం ఇలాంటి వ్యక్తుల్ని అవసరమైతే తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఇది ఏ ధర్మాన్ని కూడా
అది ఈ ధర్మం, హిందూ ధర్మం, ఇస్లామిక్ ధర్మం, లేదా క్రిస్టియానిటీ ధర్మం, అదే ధర్మాన్ని కూడా మనం ఒకరినొకరిని ఇంతవరకు ఎవరు కూడా విమర్శించుకోలేదు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల రేపు రాబోయే కాలంలో చెడు జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, తెలంగాణ ఉన్న ప్రజలు, ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ మీడియా ద్వారా, ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేస్తామని. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ప్రధానంగా ఆయన మాట్లాడుతుంది, నన్ను మతం అడుగుతున్నారు, నేను గుడికి వెళ్ళాలంటే నా మతం చెప్పాలా అంటూ ఆయన కొత్త పల్లవి అయితే అందుకున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నప్పుడు మేమున్నాము, ఎగ్జాంపుల్ ఈ ముస్లింలు ఉన్నారు, మక్కాలో వెళ్ళటానికి అక్కడ ఒక బౌండరీ లైన్ ఉంటుంది. బౌండరీ లైన్లో అక్కడ మన పాస్పోర్ట్లన్నీ కూడా తీసుకొని, అక్కడ ఎవరైనా హిందువులు ఉన్నట్లయితే వాళ్ళు మీరు హిందువులు లోపలికి వెళ్ళటానికి లేదు, మా మక్కాలోకి మా వైపు రావటానికి లేదని చెప్పి అక్కడ మన పాస్పోర్ట్ని రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మా ముస్లిం ఒక అతను వెంకటేశ్వర స్వామి అని అతను పిల్లలు పుట్టకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వెంకటేశ్వరుడు అని వెంకటేశ్వరులు అని పేరు పెట్టుకున్నాడు, షేక్ వెంకటేశ్వరులు అని పెట్టుకున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డర్లో అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇది పేరు హిందూ పేరుగా ఉంది అని చెప్పి అతనికి ఆపేశారు. ఆపేసినప్పుడు అతను నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తే మేము ఇక్కడి నుంచి లెటర్ ఇచ్చాము. ఇక్కడ అతను ఉరఫ్ అని రఫీ అని పెట్టుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటే పిల్లలు పుడతారనేటువంటి భావంతో ఆ రోజు అతను పేరు పెట్టుకున్నాడు. కాబట్టి అతను ముస్లిమే, ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి అతను ముస్లిం. కాబట్టి ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని పాటిస్తారో, ఇందులో మాకు ఎవరైతే భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తారో, లా ఇలాహ ఇల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లా అని ఎవరైతే చెప్తారో వారందరూ కూడా ఇస్లామిక్ ధర్మాన్ని పాటిస్తారు. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు చెప్పారు కదా, డిక్లరేషన్ అంటే అదే కదా, నేను ఈ వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను, ఆయనకి నేను భంగం కలిగించను, ఆయనతో విశ్వాసం ఉంది కాబట్టి నేను ఆయన చూడటానికి వెళ్తున్నాను, నేను అదేగా డిక్లరేషన్ అంటే ఏమిటి? అదేమన్నా నీ ఆస్తి ఏమైనా రాపించుకుంటారా? ఏం రాపించుకోవట్లేదు కదా. లేదంటే నీ రాజకీయంగా నువ్వు రావటానికి లేదని ఎవరైనా చెప్పారా? కాదు కదా. ఇది అక్కడ ఉన్న ధర్మాన్ని మనం పాటించడం అనేది మన అందరి యొక్క బాధ్యత. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి వ్యధులను చూసి మాత్రం నేర్చుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఒక మాజీ ముఖ్యమంత్రి నాకే ఈ ఆంక్షలు ఉంటే కనుక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటూ తిరుపతిలో అంటూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆ బాధని? భారతదేశంలో ముఖ్యమంత్రి ఉండడు, ప్రధానమంత్రి ఉండడు, భారతీయులంతా ఒకటే. అది తెలుసుకో ముందు అసలు. అందుకే నేను ఇందాక చెప్పా ఫస్ట్లోనే, నీకు భారత రాజ్యాంగం గురించి తెలియదు. నీకు ప్రజలు అప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఇచ్చారు, కానీ మాజీ ముఖ్యమంత్రి అంటే తర్వాత కూడా ముఖ్యమంత్రి అని ఇవ్వలా. నువ్వు చెప్పుకుంటాక మాత్రమే మాజీ అనేది. అది మాత్రం ఒకసారి తెలుసుకో. ఒకసారి లేదంటే రాజ్యాంగంలో నీ దగ్గర కొంతమంది లాయర్లు ఉన్నారు కదా, పొన్నవాళ్ళు బొన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపించుకొని ఒకసారి రాజ్యాంగం గురించి మాట్లాడటం తెలుసుకొని మాట్లాడటం మంచిదని తెలియజేస్తున్నాను. మరి గతంలో కూడా వెళ్ళినప్పుడు నన్ను ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముందా డిక్లరేషన్ అనేది అంటున్నారు కదా సార్. మరి గతంలో 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పొట్టు వస్త్రాలు ఇచ్చాను కదా, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నారు కదా. అసలు మంచి ఆయనే అడిగాడు. అంటే నేను అప్పుడు తప్పు చేయలేదు కాబట్టి నన్ను లోన బానిచ్చారు, ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి రానిట్లేదు అనేది ఆయనే చెప్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ అది తెలుసుకోవాలి ముందు. అసలు నువ్వే చెప్పుకుంటున్నావు, నన్ను అంతకుముందు రానిలేదని ఇప్పుడు రానిలేదంటే అర్థమైపోతుంది కదా, నేను తప్పు చేస్తేనే కదా నువ్వు రానిట్లేదు అనే సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా మీ ద్వారా.